హాయ్ అండి. కౌసల్య కిచెన్‌కి స్వాగతం. ఈరోజు కౌసల్య కిచెన్‌లో రంజాన్ స్పెషల్‌గా నేను బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. ఈ యొక్క బిర్యానీని ఎంత సింపుల్‌గా చూపిస్తానంటే అంత సింపుల్‌గా చూపిస్తాను. మీరు వంట రాని వాళ్ళు గూడా ఏం పర్వాలేదు. ఈ యొక్క బిర్యానీని ఇప్పుడు చూసినట్టయితే మీరు వెంటనే నేర్చేసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మీకు చెప్తానండి. రంజాన్ స్పెషల్ బిర్యానీని ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. బిర్యానీ చేసే ముందు మనం రైస్‌ని నానబెట్టుకోవాలి. నేనిక్కడ కేజీ రైస్ తీసుకుంటున్నానండి. కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. గ్లాసెస్ అయితే అర్థం అవుతుంది కదా, మనం రెగ్యులర్ గా గ్లాసెస్ తోనే పెడతాం కనుక మీకు గ్లాసులో కొలతగా చెప్తున్నాను. 3 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను, అంటే 1 కేజీ. 1 కేజీ రైస్ తీసుకొని వీటిని శుభ్రంగా 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాతకి వాటర్ పోసుకొని మనం గంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి రైస్ వండుతుంటే మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది, లేకపోతే రైస్ జిగుడవుతుంది. ముందుగా అయితే రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రెష్ గా బిర్యానీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గుప్పెడు అల్లం తీసుకున్నానండి. గుప్పెడు అని చెప్తున్నాను మీకు. మొత్తం అల్లం వెల్లిపాయలు కలిపి 50 గ్రాములు తీసుకుంటున్నాను. అదే విధంగా గుప్పెడు ఎల్లిపాయలు కూడా ఫ్రెష్ గా పట్టేసుకుంటే చాలా బాగుంటుందండి బిర్యానీ. 7-8 జీడిపప్పులు, 7-8 బాదం పప్పులు, బాదం జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని మెత్తటి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్ని నెల వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి. నీట్ గా శుభ్రంగా. కేజీ చికెన్ కి కేజీ రైస్ పడుతుందండి. నేను కేజీ చికెన్ శుభ్రంగా కడిగి ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఈ విధంగా కేజీ చికెన్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మసాలాలు ఏమేమి కలపాలో ఇప్పుడు చూద్దాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కనుక దాన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫుల్గా గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కి సరిపడినంతగా ఉప్పు వేస్తున్నాను. అదేవిధంగా 2 నిమ్మకాయలని ఇలా జ్యూస్ తీసి పెట్టుకున్నాను. ఆ నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకోవాలి, ఇలా గింజలు రాకుండా. ముందుగా ఈ మసాలాలంతా ఒకసారి పట్టించాలి చికెన్ మొత్తానికి. నిమ్మరసం వేయటం వల్ల ముక్క బాగా ఉడుకుతుంది, మనకు రబ్బర్ లాగా సాగకుండా ఉంటుంది. అందుకే ముందుగా ఈ విధంగా వీటిలన్నిటిని పట్టించిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కాండి, ఆ యొక్క పేస్ట్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇంకా పేస్ట్ వేసి కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా ప్రతి ముక్కకి పట్టేలా కలుపుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనకి ఆ ఉప్పు అనేది కూడా చక్కగా పడుతుంది. ఈ విధంగా చేతితో కలుపుకుంటే ఉప్పు చక్కగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. చూడండి, ఈ విధంగా పట్టించిన తర్వాత 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. 1 కప్పు పెరుగు వేసుకొని కూడా కలుపుకోవాలి. ఈ పెరుగును కూడా ఈ విధంగా ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టించిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ కట్ చేసి ఉంచుకున్నాను. 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా వేస్తున్నాను. మళ్ళీ ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మసాలాలన్నీ కలిపిన తర్వాతకి నూనె పోసుకోవాలి. ఇక్కడ నేను 3/4 కప్పు ఆయిల్ వేసుకొని ఈ యొక్క ఆయిల్ని కూడా చక్కగా చికెన్కి పట్టించాలి. ఆయిల్ అనేది లాస్ట్లో వేసుకోవాలి. ముందుగానే వేసేస్తే మనకి ప్రతి ముక్కకి పట్టదు. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాతకి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాతకి ఒకసారి అంతా కలిపిన తర్వాతకి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. బిర్యానీలో ఉప్పు కంపల్సరిగా చెక్ చేసుకోవాలండి, లేకపోతే మనకి బిర్యానీ అనేది అసలే కుదరదు. సరిగా కుదరాలంటే ఉప్పు అనేది చక్కగా పట్టాలి. ఇప్పుడు ఈ చికెన్ కి కరెక్ట్ గా సరిపడా ఉండాలి. అదే విధంగా మనం వాటర్ ఏదైతే బాయిల్ చేసుకుంటామో ఆ రైస్ కి అవి కూడా కరెక్ట్ గా సరిపోని ఉండాలి. అప్పుడే బిర్యానీ అనేది చక్కగా కుదురుతుంది. ఒకసారి ఉప్పు చెక్ చేసిన తర్వాత
పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. ఈ విధంగా మ్యారినేషన్ చేసిన తర్వాతకి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. కేజీ బిర్యానీ కోసం చెప్తున్నానండి. ఇక్కడ నేను 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇలాంటి పెద్ద సైజులో ఉన్న 3 ఉల్లిగడ్డలయితే సరిపోతాయి. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి. వీటిలన్నిటిని కోసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా పెద్ద గిన్నె పెట్టేసుకోవాలండి. నేను చికెన్ బిర్యానీకి ఇందులోనే చికెన్ బిర్యానీ చేస్తున్నాను గనుక ఇందులోనే ఆనియన్స్ ఏంపుతున్నాను. 1 కేజీ చికెన్, 1 కేజీ రైస్‌కి ఇంత పెద్ద గిన్నె అయితే సరిపోతుంది. ముందుగా అయితే దీంట్లో ఆయిల్ ఏసి ఆనియన్స్ అనేది ఏంపుతున్నాను. 4 పావులు ఆయిల్ ఏస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏసుకోవాలి. ఆనియన్స్‌ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏగనివ్వాలి. ఆనియన్స్‌ని ఇలా ఏగిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతకి తీసేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఇదే గిన్నెలో బిర్యానీ వండుతాం కాబట్టి ఆనియన్స్‌ని సగం వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని రైస్ మీద వేసుకుందాం తర్వాత. 1 కేజీ బిర్యానీ రైస్‌కి ఈ మసాలాలన్నీ సరిపోతాయండి. వీటిలన్నిటిని ఒకసారి వీడియో ఆఫ్ చేసి చూసుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ కొంచెం లైట్‌గా ఏగాలి. జస్ట్ లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ స్మెల్ అనేది వస్తుంది. ఈ విధంగా లైట్‌గా ఏగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ హైలో పెట్టాలి. చికెన్ని ఇలా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా సగం వరకు చికెన్ అనేది ఉడికితే మనకి బిర్యానీ అనేది మంచిగా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. చూడండి అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఇలా 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. బిర్యానీ రైస్ కోసం వాటర్ ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న వాటర్ లో కొన్ని బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. మరుగుతున్న వాటర్ లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. మనం వాటర్ లో ఉప్పు వేసేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సముద్రం నీళ్ళలాగా ఉండాలి. వాటర్ చూస్తే కొంచెం కషంగా ఉప్పుగా ఉంటేనే అప్పుడు మనకి రైస్ కి చక్కగా పడుతుంది. ఒకసారి ఉప్పుని రుచి చూసుకోవాలి. సరిపోలేదండి ఉప్పు అనేది, ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సరిపోయిందండి ఉప్పు. ఇలా మరుగుతున్న నీళ్ళ నుండి ఒక పావు లీటరు నీళ్ళు అనేది తీసుకొని మనకి చికెన్ ఉడుకుతుందిగా అండి, చికెన్ లో పోసేసుకోవాలి. ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇక వాటర్ వేసుకుంటేనే మనకి అడుగు పట్టకుండా చక్కగా ఉడుకుతుంది ముక్క కూడా మంచిగా జ్యూసీగా అన్ని మసాలాలన్నీ పట్టి ఉంటాయి. వాటర్ మాత్రం కంపల్సరీ పోసుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద చికెన్ ఉడకాలి. రెండో పొయ్యి మీద ఇలా ఎసరు మరుగుతుంది కదండి, ఇలా ఎసరు మరుగుతుంది కదా. ఇప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మనకు రైస్ అనేది 80% ఉడికింది. ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. చూసినట్టయితే ఈ యొక్క రైస్ 80% ఉడికిందండి. కొంచెం పలుకుగా ఉంది. అలా పలుకుగా ఉన్న అన్నాన్ని ముందు లేయర్ వేసుకోవాలి. పెద్ద స్టవ్ మీద చికెన్ ఇలా ఉడకనివ్వాలి. నేను రైస్ పెట్టిన కాడ నుంచి ఇది ఉడుకుతూనే ఉందండి. కొద్దిగా స్లిమ్ లో పెట్టేసుకున్నాను. చూడండి చిన్నగా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ అయితే మనకి చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఈ ఉడుకుతున్న చికెన్ లో ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిన రైస్ ని వేసుకోవాలి. కొంచెం పలుకుగా ఉన్న రైస్ ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్గా. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకోవాలి. చూడండి స్టవ్ పెంచాను, అందుకనే చాలా ఎక్కువగా కుక్ అవుతుంది.
ఈ విధంగా ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలా లేయర్లు వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేది చక్కగా స్వీట్ గా తీయగా ఉంటుంది రైస్. ఆనియన్స్ వేసిన తర్వాతకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. అదే విధంగా రెండో లేయర్ కూడా చక్కగా ఉడికిందండి. ఇది కొద్దిగా బాగా ఎక్కువగా ఉడికింది. రైస్ చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా నలుస్తే 90% ఏమాత్రం పలుకు లేకుండా ఉడకాలి. ఇది ఫుల్ గా ఉడకాలి. ఇది రెండో లేయర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాతకి ఒక్కసారి మొత్తం ఇలా సెట్ చేసుకోవాలి. పైన లేయర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గంజి వాటర్ ఉన్నాయి కదండి, మనం కుక్ చేసుకున్న రైస్ వాటర్ ని ఒక పావాన్ని తీసుకొని పైన లేయర్గా పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసేసుకుంటే మనకి అడుగు పట్టకుంటుంటుంది. ఈ విధంగా నీళ్ళని పోసుకున్న తర్వాతకి కలర్ కోసం, అంటే నేను ఇక్కడ కలర్ యాడ్ చేయట్లేదండి. నేను ఈ వేడి గంజి వాటర్ ని ఒక కప్ లో పోసుకొని ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ కోసం నేను పసుపు కలుపుకుంటున్నాను. ఒక నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ పసుపు కలుపుతున్నాను. ఈ యొక్క పసుపు వాటర్ లో నేను నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్లంతా నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. బిర్యానీ ఫ్లేవర్ అనేది మనం రెస్టారెంట్ లో తింటాం కదండి, ఆ టేస్ట్ తోటి ఇలా మనం నెయ్యి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి, పసుపు యాడ్ చేసుకొని ఈ యొక్క పసుపు కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ వద్దండి, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఈ విధంగా అయితే రైస్ మీద పోసేసుకోవాలి. మనకి కలర్ అనేది చక్కగా వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే కలర్ వస్తుంది. ఫుడ్ కలర్ లాగానే పచ్చగా వస్తుంది. నెయ్యి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. బిర్యానీ సూపర్ గా ఉంటుంది. ఇలా మొత్తం వేసిన తర్వాతకి ఇలా నిండుగా మూత పెట్టేసుకోవాలి. ఏ మాత్రం గ్యాప్ లేకుండా. చూడండి, ఏ మాత్రం గ్యాప్ లేకుండా మూత పెట్టేసి ఈ గంజి వాటర్ ఉన్నాయి కదండి, ఈ యొక్క గంజి వాటరు బరువును కూడా దీని మీద పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఏ మాత్రం పక్క నుంచి ఆవిరి అనేది కూడా పోకుంటుంటుంది. ఈ విధంగా ఆ బరువును పెట్టేసిన తర్వాతకి మనకి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతసేపు లో ఫ్లేమ్ లో పెట్టాను. ఇప్పుడు నేను హై ఫ్లేమ్ లో పెడుతున్నాను స్టవ్. హై ఫ్లేమ్ లో పెట్టిన తర్వాతకి ఈ యొక్క ఆవిరి వస్తుంది కాండి, ఆవిరి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆవిరి ఎప్పుడైతే వస్తుందో మనం ఈ యొక్క గిన్నెని తీసేసి ఒక దమ్ కోసం పెంక పెట్టుకోవాలి. ఇప్పుడు మంట ఫుల్ మీద ఉందండి. ఇది 5-10 నిమిషాల తర్వాత ఈ మూత సందుల నుంచి ఆవిరి వచ్చిందంటే పెంక పెట్టుకోవాలని అర్థం. పెంక పెట్టుకొని దమ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆవిరి అనేది కనబడుతుంది కదా. ఇప్పుడు ఆవిరి వచ్చిందంటే మనం దమ్ చేసుకునే సమయం అని. ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని ఈ యొక్క పాత్రని పక్కకు తీసుకొని దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్ లో పెట్టేసుకొని చూడండి, ఇలాంటి పాత పెంక ఏదైనా ఉంటే దీని మీద పెట్టేసి అదే ఫ్లేమ్ లో ఉంచాను. గ్యాస్ లో ఫ్లేమ్ లో గ్యాస్ ఉంచాను. ఈ యొక్క బిర్యానీ గిన్నెని దీని మీద పెట్టేసుకోవాలి. ఆవిరిపోకుండా ఈ బరువు అనేది పైనే ఉంచాలి. చూడండి, లో ఫ్లేమ్ లోనే ఉంచాను గ్యాస్. ఇట్లా పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. ఇలాంటి పాత పెంకుంటే మనం ఇలా పెట్టేసుకొని గిన్నెని పైన పెట్టేసుకుంటే మనకి ఆ రైస్ అనేది చక్కగా దమ్ అవుతుంది, అడుగు పట్టకుంటుంటుంది. అన్నం కూడా చక్కగా మాడకుంటే ఏమాత్రం చక్కగా పుల్లలుగా బాగుంటుంది. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. మళ్ళీ ఆవిరి రావాలండి. ఇటు సందుల నుంచి ఆవిరి వస్తేనే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా ఆవిరి వస్తే రెండోసారి కూడా మళ్ళీ ఆవిరి వస్తే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. రైస్ అనేది దమ్ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇలా స్టవ్ బంద్ చేసి వెంటనే మూత తీయకూడదండి. ఆవిరి అనేది కొద్దిసేపు ఇలా ఉమ్మగిల్లాలి. రైస్ ఉమ్మగిలితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది రైస్. ఇలా వేడిపోయి మీదనే వదిలేయండి. ఈ పెంక వేడి ఉంటుంది కనుక అన్నం అనేది ఇంకా చక్కగా దమ్ అవుతుంది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూపెడతా. చూడండి, మన బిర్యానీ ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి, మనకు రైస్ అనేది చక్కగా ఏ మాత్రం ఇరగకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది. అదే విధంగా మనకి ముక్క కూడా ఏ విధంగా ఉడికిందో ఒకసారి
చెక్ చేసి చూద్దాం. చూడండి లెగ్ పీస్ అనేది కూడా చాలా చక్కగా ఉడికింది. మనకి అడుగు రైస్ కూడా ఎక్కడ మాడలేదు. చూడండి ఎంత బాగా ఉడికిందో. లెగ్ పీస్ కూడా ఎక్కడ మాడకుండా చక్కగా ఉడికింది. మీకు ఆ అన్నం కూడా ఒకసారి నేను వేరే గిన్నెలో ఎత్తి చూపిస్తాను. అన్నం మాడిందో లేదో, అడుగు పట్టిందో లేదో ఒకసారి ఇంకా క్లారిటీగా చూపిస్తాను. చూడండి ఫ్లఫీగా ఎంత మృదువుగా ఎంత మెత్తగా ఉడికిందో ముక్క. చూడండి ఒక స్టీల్ పాత్రలో ఒక పెద్ద స్టీల్ గిన్నెలో వేసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉడికిందో బిర్యానీ అనేది. చూడండి ఎంత చక్కగా ఎంత ఫ్లఫీగా ఉడికిందో. చూడండి ఎక్కడ నాకు ఇంత కూడా మాడకుండా ముక్క కూడా కొంచెం గ్రేవీ కూడా వచ్చింది. చూసారండి ఎంత చక్కగా గ్రేవీ వచ్చిందో. మనకి గ్రేవీ అనేది కూడా అవసరపడకుండా చక్కటి గ్రేవీ తోటి చాలా బాగా కుదిరిందండి బిర్యానీ. చూడండి లెగ్ పీస్ అనేది ఎక్కడ ఊడిపోకుండా చాలా బాగా ఉడికింది. ఇంతేనండి రంజాన్ స్పెషల్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.